అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నవరాత్రులు ప్రతి ఏడాది మనం అట్టహాసంగా జరుపుకుంటాం. అలాంటి నవరాత్రులను జరుపుకునేందుకు దాని వెనుకున్న కథేంటో మీకు తెలుసా? అయితే ఈ వీడియో తప్పక చూడండి. నవ అనే పదానికి కొత్త, 9 అనే 2 అర్థాలు ఉన్నాయి. శంభుడు నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది. అందుకే నవరాత్రుల్లో 9 రోజులతో పాటు 10వ రోజున విజయదశమిని జరుపుకుంటారు. విజయదశమి రోజునే రావణాసురుడిని శ్రీరాముడు వధించాడని కూడా పురాణాలు చెప్తుంటాయి. శంభుడు నిశంభుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుని నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు. అయినప్పటికీ తమకు సమమైన ధైర్యవంతురాలైన, శక్తివంతురాలైన మహిళ చేతిలో తమకు మరణం సంభవించాలని కోరుకుంటారు. బ్రహ్మదేవుడు ఆ వరాలను రాక్షసులకు ప్రసాదిస్తాడు. ఈ వరాల మహిమను గుర్తించని శంభు నిశంభులకు గర్వం తలకెక్కి దేవతలను హింసించడం మొదలుపెట్టారు. కానీ వారి అరాచకాలకు మట్టుపెట్టేందుకు ఆదిపరాశక్తి కౌశిక, కాళిక, కాళరాత్రిగా ఉద్భవించింది. కాళికాదేవికి సహాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమాదులు అష్టరాత్రులుగా ఉద్భవించారు. బ్రాహ్మణి అనే బ్రహ్మశక్తి హంసవాహనంలో, కమండలంతో వైష్ణవి అనే విష్ణుశక్తి గరుడ వాహనంలో, శంకుచక్రాలు, తామర పువ్వులు మహేశ్వరి అనే రూపంలో వృషభ వాహనంలో, త్రిశూలం వరముద్రతో కౌమారి అనే కార్తికేయ శక్తి వేలాయుధంతో మహేంద్ర రూపంలో, ఇంద్రుని శక్తితో ఐరావతంలో వజ్రాయుధంతో వారాహిగా, చాముండేశ్వరిగా ఆయుధాలతో కమలపీఠంలో నవరాత్రి దేవతలు ఉద్భవించింది. ఈ దుర్గాదేవి శంభుడు నిశంభులను సంహరించింది. దీంతో రాక్షసుల బారి నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసురమర్దిని అయిన దేవదేవిని స్తుతించారు. అందుకే దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు. నవరాత్రి మొదటి రోజున పూజింపబడే రూపం శైలపుత్రి. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. పర్వతరాజు హిమవంతుడి కుమార్తెగా అవతరించిన దేవి కావున ఆమెకు శైలపుత్రి అనే నామం ఏర్పడింది. ఆమెను ప్రథమ దుర్గా అని కూడా పిలుస్తారు. ఆమె రూపాన్ని మనం ఇలా వర్ణించవచ్చు. తలపై అర్ధచంద్రుడు ప్రకాశిస్తూ ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమలం ఉంటుంది. ఆమె వాహనం నంది. ఆమెలో ఒక శాంతమైన తల్లితనం, ఒక ధైర్యవంతమైన యోధురాలి శక్తి రెండూ కలిసి ఉంటాయి. శైలపుత్రి అవతారం వెనుక ఉన్నది సతీదేవి గాథ. పూర్వజన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతిగా జన్మించింది. సతి శివుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ ఆమె తండ్రి దక్షుడు శివుణ్ణి అవమానించాడు. ఒకసారి దక్షుడు గొప్ప యజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు. అందులో శివుణ్ణి ఆహ్వానించలేదు. సతి తన భర్త అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞవేదికలోనే అగ్నిలోకి దూకి ప్రాణత్యాగం చేసుకుంది. ఆమె తిరిగి పుట్టింది హిమవంతుడి ఇంట. ఈసారి శైలపుత్రిగా అవతరించింది. శైలపుత్రి చిన్నప్పటి నుంచే అద్భుతమైన భక్తురాలు. ఆమెకు శివుని పట్ల అపారమైన భక్తి ఉండేది. చిన్న వయసులోనే తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంది. తర్వాత శైలపుత్రి మరియు శివుడు వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడే కార్తికేయుడు. ఇతడే తారకాసురుని వధించాడు. శైలపుత్రి అవతారం వెనుక మనం నేర్చుకోవాల్సిన పాఠం, భక్తి ఉంటే ఏది అసాధ్యం కాదు. ధైర్యం, సహనం ఉంటే కష్టాలన్నీ జయించవచ్చు. జీవితంలో ఎలాంటి అవమానం వచ్చినా మనం ధర్మాన్ని వదలకూడదు. ఇలా నవరాత్రి మొదటి రోజున భక్తులు శైలపుత్రిని పూజిస్తూ ఎరుపు రంగు పూలు సమర్పిస్తారు. జొన్న రొట్టెలు, బెల్లం పానకం, కొబ్బరిని అర్పిస్తారు. మొదటి రోజున దీపారాధన చేస్తే మాత తన భక్తులకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యం, శాంతిని ప్రసాదిస్తుంది అని నమ్ముతారు. ఇలా నవరాత్రి మొదటి రోజున శైలపుత్రి దేవిని ఆరాధించడం ద్వారా మన జీవితానికి శుభారంభం లభిస్తుంది. శైలపుత్రి మనకు నిశ్చలమైన భక్తి ఎలా ఉండాలో బోధిస్తుంది. నవరాత్రులలో రెండవ అవతారం బ్రహ్మచారిణి.
ఈ రూపం తపస్సు, ఓర్పు, ధైర్యం, పట్టుదలకు ప్రతీక. బ్రహ్మ అంటే తపస్సు, జ్ఞానం. చారిణి అంటే ఆచరించేవారు. అందువల్ల బ్రహ్మచారిణి అనగా తపస్సును ఆచరించే దేవి అని అర్థం. ఆమె రూపాన్ని మనం ఇలా వివరించొచ్చు. ఈ అవతారంలో దేవి శ్వేత వస్త్రధారణతో ఉంటుంది. ఆమె 2 చేతులు కలిగిన రూపంలో దర్శనమిస్తుంది. కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ఉంటుంది. ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు, నుదుటిపై తేజస్సు ఉంటుంది. ఆమె పాదాలు భూమిపై కదులుతూ ఎక్కడ నడిచినా పవిత్రత సంతరించుకుంటుంది. ఈ రూపం చూడగానే తపస్సు శక్తి, భక్తి లోతు, ఓర్పు మనకు గుర్తుకు వస్తాయి. హిమవంతుని కుమార్తె పార్వతి శైలపుత్రి అవతారం తర్వాత శివుణ్ణి తన భర్తగా పొందాలని సంకల్పించుకుంది. దేవతలందరూ, ఋషులందరూ పార్వతిని దివ్యపాత్ర అని ప్రశంసించారు. కానీ శివుడు సతీదేవిని కోల్పోయిన తర్వాత తీవ్రమైన వైరాగ్యంతో లోకానికి దూరమయ్యి తపస్సులో మునిగిపోయాడు. ఆయన్ని మళ్ళీ గృహస్థ జీవితంలోకి తేవడం సులభం కాదు. అప్పుడే పార్వతీదేవి తనలో తాను ఇలా అనుకుంది, శివుణ్ణి భర్తగా పొందటానికి నేను కూడా శివుడి తపస్సుకు సమానంగా కఠోర తపస్సును చేయాలి. నా భక్తిని పరీక్షించనివ్వాలి, కష్టాలను తట్టుకోవాలి అని. పార్వతీదేవి అడవికి వెళ్ళి సంవత్సరాల తరబడి తపస్సు చేసింది. మొదట ఆమె పూలు మాత్రమే తినేది, తర్వాత కేవలం ఆకులు మాత్రమే తినేది, తర్వాత నీరు మాత్రమే సేవిస్తూ జీవించేది. చివరికి గాలిపైనే ఆధారపడి జీవనాన్ని కొనసాగించింది. ఎండ, వర్షం, మంచు, జంతువుల కాట్లు అన్నీ భరించింది. ఆమె తపస్సు అంత కఠినంగా ఉండటం చూసి ఋషులు, దేవతలు ఆశ్చర్యపోయారు. ఒకసారి ఋషులు పార్వతీదేవిని చూసి ఇలా అన్నారు, అమ్మ, నీ తపస్సు అపారమైనది, నీ నిశ్చయం అద్భుతం. ఇలాగే కొనసాగితే శివుడు తప్పక ప్రసన్నమవుతాడు అని. దేవతలంతా పార్వతిని గౌరవిస్తూ ఆమె తపస్సును విశ్వంలోనే గొప్ప తపస్సుగా కీర్తించారు. శివుడు పార్వతీదేవి తపస్సును చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఆమె సంకల్పం నిజమేనా అని తెలుసుకోవడానికి ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు, అమ్మాయి, నువ్వెందుకు ఇంత కఠోర తపస్సు చేస్తున్నావు? శివుడు భిక్షాటన చేస్తూ తిరిగేవాడే, అతని దేహం బూడిదతో నిండిపోయి ఉంటుంది. అలాంటి వాడిని ఎందుకు భర్తగా కోరుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి ధైర్యంగా సమాధానమిచ్చింది, శివుడు సాధారణుడు కాదు, ఆయన మహాదేవుడు, జగన్నాథుడు. ఆయనే విశ్వాన్ని కాపాడుతున్నాడు. ఆయన తప్ప మరెవ్వరూ నా భర్త కాలేరు. నేను ఈ తపస్సు ఆయన కోసమే చేస్తున్నాను. నా ప్రాణం కూడా ఆయన కోసమే అంకితమని. శివుడు నిజరూపంలో దర్శనమిచ్చి పార్వతీదేవి భక్తిని ప్రశంసించాడు. అమ్మ, నీ తపస్సు నన్ను కదిలించింది, నీ భక్తి నన్ను గెలిచింది. నువ్వు నిజమైన బ్రహ్మచారిణివి అని అన్నాడు. బ్రహ్మచారిణి అవతారం వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓర్పు, కష్టసహనం లేకుండా విజయాన్ని పొందలేము. భక్తి, నిశ్చలమైన భక్తి దేవుణ్ణి కూడా ప్రసన్నం చేస్తుంది. పట్టుదల, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాక దానిని సాధించే వరకు వెనక్కి తగ్గకూడదు. ఇలా నవరాత్రి 2వ రోజున భక్తులు బ్రహ్మచారిణి దేవిని ఆరాధిస్తూ చామంతి పూలు, బెల్లం, పంచదార సమర్పిస్తారు. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు, జపాలు చేస్తారు. ఈరోజు దీపారాధన చేస్తే జ్ఞానం, ధైర్యం, శాంతి లభిస్తాయని నమ్ముతారు. నవరాత్రులలో 3వ అవతారం చంద్రఘంటాదేవి. ఆమె రూపం శౌర్యం, ధైర్యం, శత్రు సంహారానికి ప్రతీక. ఆమె భక్తులకు రక్షణనిచ్చే యోధురాలుగా నిలుస్తుంది. చంద్రఘంట అవతారాన్ని ఆరాధిస్తే ధైర్యం, సమతుల్యత, కీర్తి లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఆమె రూపాన్ని ఇలా వర్ణించవచ్చు. చంద్రఘంటాదేవికి 10 చేతులు కలిగి ఉంటాయి. ప్రతి చేతిలో అస్త్రశస్త్రాలు ఉంటాయి. ఖడ్గం, త్రిశూలం, గద, ధనస్సు, శంఖం, కమండలం, పద్మం, కంఠసూత్రం. ఆమె వాహనం సింహం. ముఖం అత్యంత శాంతమయమైనదే అయినా కోపంతో శత్రువులను భయపెట్టే ఉగ్రత కలిగి ఉంటుంది. నుదుటిపై అర్ధచంద్రాకార గంట ఉండటం వల్లే ఆమెను చంద్రగంట అని పిలుస్తారు. పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకున్న తరువాత ఆమె కొత్త శక్తి రూపాన్ని పొందింది. ఆమె శివుడి సతీమణిగా
జగతిని రక్షించే శక్తిగా అవతరించింది. ఒకసారి రాక్షసులు దేవతలను, ఋషులను వేధించడం మొదలుపెట్టారు. వారి రాజు మహిషాసురుడు తన దురహంకారంతో స్వర్గం, భూమిని కబళించడానికి ప్రయత్నించాడు. అప్పుడు దేవతలు భయపడి పార్వతీదేవిని ఆశ్రయించారు. భక్తుల కష్టాన్ని గమనించి పార్వతీదేవి చంద్రగంట రూపం దాల్చింది. ఆమె దివ్యస్వరూపం తేజస్సుతో కాంతివంతమైనది. సింహంపై అధిష్ఠించి ఘంటానాదంతో శత్రువులను కుదిపేసింది. ఆ ఘంటానాదం వినగానే రాక్షసుల గుండెల్లో భయం మొదలైంది. ఆ నాదం స్వయంగా దుష్టశక్తులను సంహరించే శబ్దంగా మారింది. మహిషాసురుడు తన సైన్యంతో వచ్చి దేవిని సవాలు చేశాడు. నేను ఈ ప్రపంచానికి అధిపతిని, నువ్వు నన్ను ఆపలేవు అని అహంకరించాడు. అప్పుడు చంద్రగంట యుద్ధరంగంలో సింహంతో గర్జించింది. ఆమె చేతుల్లోని ఆయుధాలు మెరుస్తూ శత్రువులను భస్మం చేశాయి. ఆమె త్రిశూలంతో శత్రువులను ఛేదించింది. ఖడ్గంతో వారి తలలను నరికివేసింది. ధనస్సుతో బాణాలను సంధించి శత్రు సైన్యాన్ని నాశనం చేసింది. మహిషాసురుడు పశురూపం, దానవ రూపం మార్చుకుంటూ పోరాడినా దేవి ధైర్యాన్ని ఎదుర్కోలేకపోయాడు. యుద్ధం మధ్యలో దేవతలు ఆనందంతో దేవిని ఇలా స్తుతించారు. అంబా, నీవు చంద్రగంట రూపంలో మాకు రక్షకురాలివి. నీ ఘంటానాదం లోకాలన్నీ పవిత్రం చేస్తుంది. శత్రువులను సంహరించే యోధురాలివి. మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుగాక. ఆ స్తోత్రాలు విన్నప్పుడు దేవి మరింత శక్తిని ప్రదర్శించింది. ఆమె ఉగ్రరూపం చూసి రాక్షసులు పారిపోవడం ప్రారంభించారు. ఈ చంద్రఘంటాదేవి అవతారం మనకు తెలియజేసేది ఏంటంటే, ధైర్యం లేకుండా జీవితం అసంపూర్ణం. అన్యాయం ఎదురైతే మౌనంగా ఉండకూడదు, దానికి ప్రతిఘటన అవసరం. ఉగ్రత సరైన దిశలో వాడితే అది రక్షణకారి శక్తిగా మారుతుంది. ఈ అవతారం మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, పోరాట స్ఫూర్తిని నింపుతుంది. ఈ నవరాత్రి 3వ రోజున భక్తులు చంద్రఘంటాదేవిని ఇలా ఆరాధిస్తారు. ఎరుపు రంగు పూలు, దూర్వ, కపిల గింజలు సమర్పిస్తారు. శత్రు సంహారం కోసం, చెడు శక్తుల నుంచి విముక్తి కోసం ప్రార్థనలు చేస్తారు. ఈ రోజున పూజ చేస్తే భక్తులకు మానసిక శాంతి, ధైర్యం, సాహసం లభిస్తాయి అని నమ్ముతారు. చంద్రఘంటాదేవి ఆశీస్సులు ఉంటే ఎటువంటి శత్రువైనా మనపై గెలవలేడు. మనలో సింహ స్వభావం పెరుగుతుంది. ఈ 3వ రోజు పూజింపబడే చంద్రఘంటా రూపం మనకు రక్షకురాలిగా, శత్రువులను సంహరించే యోధురాలిగా నిలుస్తుంది. ఈ నవరాత్రులలో 4వ అవతారం కుష్మాండాదేవి. ఆమెను విశ్వసృష్టికర్తగా భావిస్తారు. ఆమె చిరునవ్వు, దివ్యశక్తితో సూర్యుడిని సృష్టించి బ్రహ్మాండాన్ని వెలుగుతో నింపిందని పురాణాలు చెప్తాయి. కు అంటే చిన్న, ఉష్మ అంటే ఉష్ణం, ఆండా అంటే బ్రహ్మాండం. అంటే చిన్న ఉష్ణంతోనే బ్రహ్మాండాన్ని సృష్టించగల శక్తి కలిగిన దేవి అని అర్థం. ఆమె రూపాన్ని మనం ఇలా వివరించవచ్చు. కూష్మాండాదేవి అష్టభుజ రూపిణి, అంటే 8 చేతులు కలిగి ఉంటుంది. చేతుల్లో కమండలం, కమల పుష్పం, గద, చక్రం, ధనస్సు, బాణం, అమృత కలశం, జపమాల ఉంటాయి. ఆమె వాహనం సింహం. ముఖంలో ఎల్లప్పుడూ దివ్యమైన చిరునవ్వు ఉంటుంది. ఆమె స్వరూపం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. ప్రపంచం సృష్టికి ముందు చీకటి తప్ప మరేం లేదు. ఎక్కడ చూసినా అంతులేని అంధకారం. దేవతలు, లోకాలు, జీవరాశులు ఏమీ లేవు. అప్పుడు ఆదిశక్తి అయిన కుష్మాండ స్వరూపం వెలిగింది. ఆమె చిరునవ్వు వెలుగుతో చీకటిని తొలగించింది. ఆ వెలుగుతోనే సూర్యుడు, నక్షత్రాలు, బ్రహ్మాండం ఏర్పడ్డాయి. సూర్యుని ఉష్ణశక్తి కూష్మాండ ఆశీస్సుల ఫలితమే అని చెప్తారు. సూర్యుని కేంద్రంలో ఆమె నివసిస్తుందని పురాణాలు వర్ణిస్తాయి. ఆమె సృష్టి శక్తితో విశ్వం రూపుదిద్దుకోవడంతో దేవతలు నమస్కరించారు. అమ్మ, నీ వెలుగుతోనే లోకాలు కనబడుతున్నాయి. నీ కరుణతోనే జీవం ఉనికిలోకి వచ్చింది. నీవే జగజ్జననివి అని స్తుతించారు. విశ్వం మొత్తం ఆమె కరుణా కటాక్షంతో నడుస్తుందని, ప్రతి జీవి శ్వాసలో ఆమె శక్తి ఉందని ఋషులు చెప్తారు. కూష్మాండాదేవిని ఆదిశక్తి అని పిలుస్తారు. ఆమె లేకుండా సృష్టి జరగదు. ఆమెను ఆరాధిస్తే శక్తి, ఆరోగ్యం, ఉత్సాహం, ఆనందం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఒకసారి ఋషులు తీవ్రమైన తపస్సు చేస్తున్నారు, కానీ వారికి జ్ఞానం కలగలేదు. అప్పుడు వారు కూష్మాండాదేవిని ప్రార్థించారు.
ఆమె ప్రసన్నమై వారికి చిరునవ్వుతో ఆశీస్సులిచ్చింది. మీ తపస్సు ఫలించడానికి నా శక్తి అవసరం. ఇప్పుడు మీరు జ్ఞానాన్ని పొందుతారు అని చెప్పింది. ఆ క్షణమే ఋషుల మనస్సులో వెలుగొచ్చి సృష్టి రహస్యం వారికి గ్రహింపబడింది. కూష్మాండాదేవి అవతారం మనకు తెలియజేసేది ఏంటంటే, చిరునవ్వు మనలో వెలుగును నింపుతుంది. సానుకూల ఆలోచనలు చీకటిని తొలగిస్తాయి. సృష్టి శక్తి ప్రతి మనిషిలోనూ దాగి ఉంది. దానిని వెలికి తీయాలి. మనలోని సృజనాత్మక శక్తి, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు అన్నీ ఆమె అనుగ్రహమే. ఇక ఈ నవరాత్రి 4వ రోజున భక్తులు కూష్మాండాదేవిని పూజిస్తూ అశోక పువ్వులు, గుమ్మడి పండు, పాలు, పెరుగు సమర్పిస్తారు. ఈ రోజున గుమ్మడికాయ నైవేద్యం చేస్తే భక్తుల కోరికలు తీరుతాయని నమ్మకం. ఆరాధనతో భక్తులకు ఆరోగ్యం, ధన సంపద, దీర్ఘాయుష్షు లభిస్తాయి అని నమ్ముతారు. కూష్మాండ రూపం విశ్వసృష్టి రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఆమె చిరునవ్వే విశ్వానికి ఆరంభం. ఈ అవతారం మనలో సృజనాత్మకత, ఆనందం, ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక నవరాత్రులలో 5వ అవతారం స్కందమాత. ఆమెను మాతృస్వరూపం, ప్రేమ, కరుణ, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. స్కంద అంటే కుమారుడు, కుమారస్వామి, కార్తికేయుడు. ఆయన తల్లి కాబట్టి ఈ అవతారాన్ని స్కందమాత అని పిలుస్తారు. ఆమె రూపాన్ని ఇలా వర్ణించొచ్చు. స్కందమాతకు 5 చేతులు ఉంటాయి. 2 చేతుల్లో కమల పుష్పాలు పట్టుకొని ఉంటుంది. ఒక చేతితో ఆశీర్వాద ముద్రలో ఉంటుంది. మరొక చేతిలో తన కుమారుడు స్కందుడిని శిశురూపంలో ధరించి ఉంటుంది. ఆమె వాహనం సింహం. ఆమె స్వరూపం ఎల్లప్పుడూ శాంతమయంగా, తల్లి ప్రేమతో నిండినదిగా ఉంటుంది. భక్తులు ఆమెను పద్మాసన స్థితిలో దర్శించుకుంటారు. దేవతలందరూ ఒకసారి తీవ్రమైన భయంతో బాధపడ్డారు. కారణం తారకాసురుడు అనే దైత్యుడు. తారకాసురుడు అత్యంత శక్తివంతుడు. ఎవరూ అతన్ని జయించలేకపోయారు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ప్రకారం శివుడి కుమారుడే తారకాసురుడిని సంహరించగలడు. అప్పుడు దేవతలందరూ శివపార్వతులను ప్రార్థించారు. పార్వతీదేవి కఠోర తపస్సుతో శివుణ్ణి పొందింది. ఆ తరువాత శివపార్వతుల దివ్య సంగమం ఫలితంగా స్కందుడు జన్మించాడు. స్కందుడు జన్మించగానే అతని శరీరంలో అపారమైన శౌర్యం, వీరత్వం, దివ్యశక్తి వ్యక్తమయ్యాయి. అతడి తర్వాత దేవసేనాధిపతిగా అవతరించి దేవతలకు సైన్యాధిపతిగా మారాడు. స్కందుడు చిన్నవాడిగానే ఉన్నప్పుడు పార్వతీదేవి అతన్ని ఎల్లప్పుడూ తన ఒడిలో ఉంచుకొని సంరక్షించింది. ఆమె తన ప్రేమతో, కరుణతో అతన్ని పెంచింది. అప్పుడే పార్వతీదేవి స్కందమాత రూపంలో వెలుగొందింది. తన కుమారుడికి తోడుగా నిలిచి అతని విజయానికి మార్గం సుగమం చేసిన తల్లితనం ఈ అవతారంలో ప్రతిఫలిస్తుంది. స్కందుడు పెద్దయ్యాక దేవతల సైన్యాన్ని నడిపించి తారకాసురునితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో తల్లి ప్రేరణతో, తల్లి ఆశీస్సులతోనే స్కందుడు విజయాన్ని సాధించాడు. అతడు తారకాసురుని సంహరించి దేవతలకు మళ్ళీ స్వర్గాన్ని అందించాడు. దేవతలందరూ స్కందమాతను నమస్కరించి ఇలా అన్నారు: అమ్మ, నీ తల్లితనం వలనే రాక్షస సంహారం సాధ్యమైంది. నువ్వే మాకు రక్షకురాలివి అని. స్కందమాతను ప్రత్యేకంగా భక్తులు తల్లిలాగా ప్రార్థిస్తారు. తల్లి, మాకు జ్ఞానం, ఆరోగ్యం, రక్షణ ఇవ్వు. నీ కరుణా కటాక్షం మమ్మల్ని కష్టాల నుంచి కాపాడుగాక అని భక్తులు పాడుకుంటారు. తల్లికి తన పిల్లలపై ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అలాగే స్కందమాతకు తన భక్తులపై ఎల్లప్పుడూ ప్రేమ ఉంటుందని నమ్మకం. స్కందమాత అవతారం వలన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లితనం గొప్ప శక్తి. ఒక తల్లి ప్రేమతో శత్రువులను జయించవచ్చు. ప్రేమ, కరుణ ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. దేవుని ఆశ్రయం తీసుకున్న వారికి ఏదీ అసాధ్యం కాదు. ఇలా ఈ నవరాత్రి 5వ రోజున భక్తులు స్కందమాతను ఆరాధిస్తూ పసుపు పువ్వులు, అరటిపళ్ళు, బెల్లాన్ని సమర్పిస్తారు. ఈ రోజున మాతృదేవోభవ భావనతో తల్లులను గౌరవించడం శుభకరం. స్కందమాత పూజ చేస్తే సంపద, సంతానం, కుటుంబ శాంతి లభిస్తాయని నమ్మకం. స్కందమాత అవతారం తల్లితనం, కరుణ, రక్షణకు ప్రతీక. తల్లి శక్తి ఎల్లప్పుడూ తన పిల్లలను, తన భక్తులను కాపాడుతూనే ఉంటుంది.
ఈ అవతారం మనలో ప్రేమను, కరుణను పెంచి కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. నవరాత్రులలో 6వ రోజు పూజింపబడే అవతారం కాత్యాయని. ఈ రూపం యోధురాలు, శక్తి, దుర్మార్గ సంహారానికి ప్రతీక. ఆమెను మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆమె మహిషాసురుని సంహరించింది గనుక. ఆమె రూపాన్ని ఇలా వివరించవచ్చు. కాత్యాయని దేవి 4 చేతులు కలిగి ఉంటుంది. ఒక చేతిలో అభయముద్ర, మరొక చేతిలో వరముద్ర. మిగతా 2 చేతుల్లో ఖడ్గం మరియు కమల పుష్పం ఉంటాయి. ఆమె వాహనం సింహం. రూపం ఉగ్రంగా ఉన్న భక్తుల కోసం దయాస్వరూపంగా ఉంటుంది. ఒకసారి కాత్యాయన ఋషి కఠోర తపస్సు చేస్తూ మాతాశక్తి తన ఇంట్లో కుమార్తెలా పుట్టాలని కోరుకున్నాడు. ఆయన తపస్సు ఫలితంగా పార్వతీదేవి ఆయన ఆశయాన్ని నెరవేర్చుతూ కాత్యాయని రూపంలో జన్మించింది. అందువల్ల ఆమెను కాత్యాయని అని పిలుస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఓడించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవతలు భయపడి బ్రహ్మ, విష్ణు, శివుడిని ప్రార్థించారు. 3 దేవతలు తమ శక్తులను కలిపి దుర్గా రూపాన్ని సృష్టించారు. ఆ రూపమే కాత్యాయనిగా అవతరించింది. కాత్యాయని సింహంపై అధిష్ఠించి యుద్ధరంగంలో ప్రవేశించింది. ఆమె చేతుల్లోని ఆయుధాలు మెరుస్తూ శత్రువులను సంహరించాయి. దేవతలు తమ తమ ఆయుధాలను ఆమెకు సమర్పించారు. శివుడు త్రిశూలాన్ని, విష్ణువు చక్రాన్ని, వరుణుడు శంఖాన్ని, వాయువు ధనస్సును, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇలా ఆమెకు సమర్పించారు. ఆమె ఆ శస్త్రాలతో మహిషాసురుని సైన్యాన్ని నాశనం చేసింది. మహిషాసురుడు ఎద్దు రూపంలో యుద్ధం చేశాడు. ఒకసారి పశువుగా, ఒకసారి రాక్షస రూపంగా మారి దేవిని సవాలు చేశాడు. కాత్యాయని తన త్రిశూలంతో అతన్ని గుద్ది భూమిపై పడగొట్టింది. ఆ వెంటనే ఖడ్గంతో అతని తల నరికి సంహరించింది. దేవతలందరూ ఆనందంతో జై జయ కాత్యాయని, జై జయ మహిషాసుర మర్దిని అని స్తుతించారు. కాత్యాయనిని ఆరాధించే భక్తులు ఇలా ప్రార్థిస్తారు. అంబా, మాకు ధైర్యాన్ని ఇవ్వు, చెడు శక్తులను నాశనం చెయ్యి. నీ రక్షణలో మేము భయం లేకుండా జీవించగలము. ఆమె ఆశీస్సులు లభిస్తే భక్తులపై శత్రువుల ప్రభావం చూపలేరు అని నమ్మకం. ఈ అవతారం మనకు 3 ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. అన్యాయాన్ని ఎదిరించాలి, మౌనం వహించడం పాపానికి తోడ్పడమే, ధైర్యం ఉంటే ఏ దుష్టశక్తినైనా జయించవచ్చు, నిజమైన శక్తి భక్తిలో, ధర్మంలో ఉంటుంది. నవరాత్రి 6వ రోజు భక్తులు కాత్యాయనిని పూజిస్తూ ఎరుపు రంగు పూలు, పంచదార, నెయ్యి నైవేద్యం సమర్పిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఆరాధిస్తే భక్తులకు వివాహయోగం, కుటుంబ శాంతి, శత్రు సంహారం లభిస్తాయని నమ్మకం. కాత్యాయని అవతారం ధైర్యం, శక్తి, దుర్మార్గ సంహారానికి ప్రతీక. ఆమె మహిషాసురుని సంహరించి దేవతలకు మళ్ళీ స్వర్గాన్ని అందించింది. ఈ అవతారం మనలోని భయాన్ని తొలగించి పోరాట స్ఫూర్తిని నింపుతుంది. నవరాత్రి 7వ రోజు పూజింపబడే అవతారం కాళరాత్రి. ఆమెను అతిశయ ఉగ్రరూపిణి, రక్షక శక్తి, భయానక సంహారినిగా వర్ణిస్తారు. కాళరాత్రి అంటే కాలాన్ని, అంధకారాన్ని జయించేది అని అర్థం. ఆమె రూపం భయంకరంగా కనిపించిన భక్తుల కోసం దయామయి. అందుకే ఈ అమ్మవారిని శుభంకరి అయిన కాళరాత్రి అని పిలుస్తారు. ఆమె రూపాన్ని ఇలా వివరించవచ్చు. కాళరాత్రిదేవి నల్లని రూపంలో అగ్నివలయ మధ్య నిలిచేలా దర్శనమిస్తుంది. ఆమెకు 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో వజ్రం, మరొక చేతిలో ఖడ్గం, మరో 2 చేతులు అభయముద్ర మరియు వరముద్రలో ఉంటాయి. ఆమె వాహనం గుర్రం. ఆమె శ్వాస నుండి అగ్నిజ్వాలలు వెదజల్లుతాయి. కేశాలు అలజడిగా, కళ్ళు ఉగ్రంగా మెరుస్తూ ఉంటాయి. త్రేతాయుగంలో రక్తబీజాసురుడు అనే రాక్షసుడు భూమి మీద దుర్మార్గాన్ని విస్తరించాడు. ఆ రాక్షసుని ప్రత్యేకత ఏంటంటే అతని శరీరంలో నుంచి ఒక్క బొట్టు రక్తం పడినా ఆ బిందువుతో కొత్త రక్తబీజుడు పుడతాడు. దేవతలు ఎవరు యుద్ధం చేసినా అతన్ని జయించలేకపోయారు. ఎంత చంపినా రక్తం పడగానే మళ్ళీ కొత్త రాక్షసులు పుడుతూ ఉండేవారు. దేవతలు శివుణ్ణి, విష్ణువుని ప్రార్థించారు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు: రక్తబీజాసురుణ్ణి సంహారం చేయగలిగేది కేవలం ఆదిపరాశక్తి మాత్రమే. అప్పుడు దుర్గామాత కాళరాత్రి రూపం ధరించింది.
కాళరాత్రి భయంకరమైన యుద్ధరంగంలోకి అడుగుపెట్టింది. ఆమె ఉగ్రరూపం చూసి రాక్షసులు వణికిపోయారు. రక్తబీజాసురుడు కూడా ఆరంభంలో భయపడినా తర్వాత యుద్ధానికి దిగాడు. కాళరాత్రి తన ఖడ్గంతో రాక్షసులను చంపింది. కానీ ప్రతిసారి అతడి రక్తం నేలపై పడగానే కొత్త రాక్షసులు పుడుతూ వచ్చారు. ఈ సమస్యను అధిగమించడానికి కాళరాత్రి ఒక మహత్తరమైన యుక్తిని ఆలోచించింది. ఆమె తన నాలుకను విస్తరించి రక్తబిందువులు నేలపై పడకముందే వాటిని తన నోటితో పీల్చేసింది. రక్తబీజాసురుడు గాయపడి రక్తం కారగానే కాళరాత్రి ఆ రక్తమంతా మింగేసింది. దాంతో కొత్త రాక్షసులు పుట్టలేకపోయారు. చివరికి కాళరాత్రి అతని ప్రాణాన్ని హరించి సంహరించింది. దేవతలందరూ హర్షధ్వానాలు చేస్తూ జయ జయ కాళరాత్రి, జయ జయ శక్తి స్వరూపిణి అని స్తుతించారు. కాళరాత్రి ఉగ్రరూపం ఉన్న ఆమె భక్తులపై కరుణ కలిగినది. ఆమెను ప్రార్థించే వారికి అపమృత్యు తొలగిపోతుంది. చెడు శక్తులు ప్రభావం ఉండదు. ధైర్యం, ఆరోగ్యం, విజయాలు లభిస్తాయి. భక్తులు ఈ రోజున కాళరాత్రిని పూజించి భయాలను తొలగించుకుంటారు. ఈ అవతారం మనకు నేర్పేది ఏంటంటే, చెడుని ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండాలి. ఎంత కఠినమైన సమస్య వచ్చినా తెలివి మరియు వ్యూహంతో పరిష్కరించాలి. భయంకరంగా కనిపించే పరిస్థితిలో కూడా ఆశ, నమ్మకాన్ని విడవకూడదు. ఈ నవరాత్రి 7వ రోజున భక్తులు కాళరాత్రిని పూజిస్తూ పువ్వులు, నల్లటి నువ్వులు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. దీపాలు వెలిగించి భజనలు పాడతారు. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే అన్ని రకాల భయాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. కాళరాత్రి అవతారం అంధకారాన్ని తొలగించే శక్తి. ఆమె రక్తబీజాసురుని సంహరించి దేవతలకు, మానవులకు రక్షణ కల్పించింది. ఆమె మనలోని భయాలను జయించి ధైర్యాన్ని నింపుతుంది. ఈ నవరాత్రులలో 8వ రోజు పూజింపబడే అవతారం మహాగౌరి. ఆమె పేరు వింటేనే పవిత్రత, కాంతి, శుభ్రత గుర్తుకొస్తాయి. గౌరీ అంటే తెల్లని వర్ణం కలది, పవిత్రురాలు అని అర్థం. ఈ అవతారం కరుణ, శాంతి, భక్తి, క్షమలకు ప్రతీక. భక్తుల నమ్మకం కలిగింది ఏంటంటే, మహాగౌరి పూజతో పాపాలు తొలగిపోతాయి, భక్తుల జీవితం పవిత్రమవుతుంది అని. ఆమె రూపాన్ని ఇలా వివరించవచ్చు. మహాగౌరి తెల్లని దివ్య కాంతితో మెరిసిపోతుంది. ఆమెకు 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో డమరుకం. మిగతా 2 చేతులు అభయముద్ర మరియు వరముద్రలో ఉంటాయి. ఆమె వాహనం ఎద్దు. ఆమె వస్త్రం, ఆభరణాలు అన్నీ శ్వేతవర్ణంలో మెరిసిపోతాయి. ముఖంలో మాతృస్నేహం, ప్రశాంతత స్పష్టంగా కనబడతాయి. పురాణాల్లోని ఒక గాథ ప్రకారం పార్వతీదేవి హిమవంతుడి కుమార్తె. భగవంతుడైన శివుణ్ణి పొందటానికి కఠోర తపస్సు చేసింది. సంవత్సరాల తరబడి అడవుల్లో నివసిస్తూ కఠిన వ్రతాలు ఆచరించింది. ఆమె శరీరం దుమ్ముతో, మలినాలతో నిండిపోయింది. ఆమె వర్ణం నల్లగా మారిపోయింది. శివుడు ఆమె భక్తిని చూసి సంతోషించి గంగానదిలో స్నానం చేయమన్నాడు. ఆమె గంగా జలాల్లో స్నానం చేస్తే ఆమె రూపం మహాగౌరిగా వెలిగింది. మహాగౌరి అంటే అందం మాత్రమే కాదు, ఆత్మశుద్ధి కూడా. భక్తుల మనసులోని పాపాలు, అపవిత్రత తొలగిపోవడం ఆమె కృప. ఆమెను స్మరించే భక్తులు జీవనంలో శుభం, శాంతి, కాంతి పొందుతారు. మహాగౌరిని పూజిస్తే అవివాహితులు త్వరగా మంచి వరుణ్ణి పొందుతారు. దంపతులకు శాంతి, సంతానం కలుగుతుంది. పాపాలు తొలగిపోతాయి. మనసు ప్రశాంతమవుతుంది. ఈ అవతారం మనకు 3 ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. పవిత్రతే నిజమైన అందం. భక్తి, తపస్సు చేస్తే కష్టాలు తొలగిపోతాయి. క్షమ, దయ, శాంతి జీవితం మధురంగా మారుస్తాయి. ఈ నవరాత్రి 8వ రోజు మహాగౌరి పూజలో తెల్లని పూలు, కొబ్బరికాయలు, పాలు, మిఠాయి నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు శ్వేత వస్త్రాలు ధరించి పూజ చేస్తే మరింత ఫలితం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున దానం చేస్తే పుణ్యం అనేక రెట్లు పెరుగుతుందని శాస్త్రం చెబుతుంది. కాళరాత్రి అవతారం ఉగ్రతకు ప్రతీక అయితే మహాగౌరి అవతారం శాంతి, సౌందర్యానికి ప్రతీక. దేవి శక్తి యొక్క 2 వైపులు. ఒకటి చెడును సంహరించడం, మరొకటి మంచిని కాపాడటం.
మహాగౌరి రెండవ వైపు ప్రతిబింబిస్తుంది. మహాగౌరి అవతారం భక్తుల జీవితంలో శాంతిని నింపుతుంది. ఆమె మనసులోని మలినాలను తొలగించి పవిత్రతను ప్రసాదిస్తుంది. ఈ అవతారం మనకు తెలియజేసేది ఏంటంటే శాంతి, పవిత్రతే నిజమైన శక్తి. ఈ నవరాత్రులలో 9వ రోజు పూజింపబడే అవతారం సిద్ధిదాత్రి. ఆమె పేరు వింటేనే అర్థమవుతుంది. సిద్ధులను, శక్తులను, వరాలను ప్రసాదించేది అనే భావన. భక్తుల నమ్మకం ఏంటంటే సిద్ధిదాత్రిని పూజిస్తే అష్టసిద్ధులు, నవనిధులు లభిస్తాయి అని. ఆమె ఆశీస్సులతో జీవితం సంపూర్ణమవుతుంది అని. ఆమె రూపాన్ని ఇలా వివరించవచ్చు. సిద్ధిదాత్రి దేవి దివ్యకాంతితో ప్రకాశిస్తుంది. ఆమెకు 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో చక్రం, రెండో చేతిలో శంఖం, 3వ చేతిలో గద, 4వ చేతిలో పద్మం ఉంటుంది. ఆమె వాహనం సింహం లేదా పద్మాసనం. ముఖంలో మంగళకరమైన సౌమ్యం ఎప్పుడూ వెలుగుతుంది. సిద్ధిదాత్రి భక్తులకు ప్రసాదించే అష్టసిద్ధులు: అనిమ, అతి చిన్నదిగా మారగల శక్తి; మహిమ, విశాలంగా అపారంగా మారగల శక్తి; గరిమ, భారం పెంచుకునే శక్తి; లఘిమ, తేలికగా మారగల శక్తి; ప్రాప్తి, ఏదైనా పొందగలిగే శక్తి; ప్రాకామ్యం, ఏదైనా సాధించగల శక్తి; ఈసిత్వం, అధికారం కలిగి ఉండే శక్తి; వశిత్వం, ఇతరులను వశం చేసుకోగల శక్తి. ఈ అష్టసిద్ధులు పొందినవారు దివ్యమైన శక్తుల యజమానులవుతారు. బ్రహ్మ, విష్ణు, శివులు ఒకసారి శక్తిని ధ్యానించారు. అప్పుడు ఆదిపరాశక్తి సిద్ధిదాత్రి రూపంలో ప్రత్యక్షమయ్యి వారికి దివ్యమైన శక్తులను ప్రసాదించింది. ఆమె కృప వల్లనే దేవతలు విశ్వసృష్టి, స్థితి, లయను నిర్వహించారు. అందుకే సిద్ధిదాత్రిని అన్ని శక్తులకు మూలం అని పిలుస్తారు. సిద్ధిదాత్రిని ఆరాధించే భక్తులు సంపద, శక్తి, జ్ఞానాన్ని పొందుతారు. అష్టసిద్ధులు, నవనిధులు లభిస్తాయి. విజయాలు, ఆనందం, శాంతి కలుగుతాయి. అంతేకాకుండా ఆమెను పూజించే వారికి కష్టాలు తొలగిపోతాయి. భక్తులు సిద్ధిదాత్రిని ఇలా ప్రార్థిస్తారు: అంబా, నీవు సిద్ధిదాత్రి, మాకు జ్ఞానం, బలం, ధైర్యాన్ని ప్రసాదించు. మా లోపల దాగి ఉన్న శక్తులను మేల్కొల్పు అని. ఈ అవతారం మనకు 3 ముఖ్యమైన సందేశాలను ఇస్తుంది. మనలోని దివ్యశక్తిని నిద్రలేపితే అసాధ్యం అనేది ఏదీ ఉండదు. క్రమశిక్షణ, భక్తి, జ్ఞానం ద్వారా శక్తులు సిద్ధిస్తాయి. శక్తులు స్వార్థం కోసం కాదు, సమాజ హితం కోసం వాడాలి. ఈ నవరాత్రి 9వ రోజున సిద్ధిదాత్రి పూజలో ఎరుపు లేదా పసుపు రంగు పూలు, పాలు, తేనె, మిఠాయిలను సమర్పిస్తారు. దీపాలు వెలిగించి సిద్ధిదాత్రి స్తోత్రాలు పఠిస్తారు. ఈ రోజున పూజ చేస్తే భక్తులకు అన్ని రకాల సిద్ధులు, విజయాలు లభిస్తాయని విశ్వాసం. సిద్ధిదాత్రి కేవలం భక్తులకు వరప్రసాదం చేసే దేవి మాత్రమే కాదు, విశ్వసృష్టి, స్థితి, లయలన్నిటికీ మూలశక్తి. ఆమె రూపమే శ్రీచక్రంలోని పరమశక్తి. ఆమె కృపతోనే దేవతలు తమ తమ బాధ్యతలను నిర్వర్తించారు. సిద్ధిదాత్రి అవతారం నవరాత్రి చివరి దినం పూజించబడుతుంది. ఆమెతో నవరాత్రి పూజా కార్యక్రమం సంపూర్ణమవుతుంది. ఆమె మనకు తెలియజేసేది ఏంటంటే నిజమైన శక్తి మనలోనే ఉంది. భక్తి, ధ్యానం ద్వారా దాన్ని మేల్కొల్పాలి. ఈ విధంగా దుర్గాదేవి 9 అవతారాలుగా ముగుస్తుంది. భక్తులు ఈ 9 రోజులు అమ్మవారిని పూజించి ధైర్యం, భక్తి, శక్తి, శాంతి, విజయాలను పొందుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.